టెంపుల్ సిటీ తిరుపతిలో సాయంత్రం పూట ఫ్యామిలీతో పార్కుకు వెళ్లే వారికి షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చిన చంద్రబాబుకి వచ్చే డబ్బులు సరిపోక ఇప్పుడు పార్కులపై పడ్డారు. పార్కుకు వచ్చే వారి నుంచి ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెడుతోంది బాబు ప్రభుత్వం. సంపద సృష్టికర్త, దేశానికే విజనరీ సీఎం అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పార్కులకు వెళ్లే వారిని నిలువు దోపిడీ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీని నిలిపి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. ఇప్పుడు తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో పార్కులకు వెళ్లాలన్నా, ఈవినింగ్ వాకింగ్ కు వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ రకంగా మైక్రో అమౌంట్స్ ని వీళ్ళు కలెక్ట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఎంతో మంది మంచి హెల్త్ ని వీళ్ళు ప్రియారిటైజ్ చేసినప్పుడు హాస్పిటల్స్ కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇట్లాంటి పబ్లిక్ స్పేసెస్ లో పీపుల్ వచ్చి మంచి వాళ్ళ ఆల్మోస్ట్ ఇట్లాంటి పబ్లిక్ స్పేసెస్ లో కూడా ఇట్లాంటి అమౌంట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి తిరుపతి నగరపాలక సంస్థ పార్కులను, వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ పార్కులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినాయక సాగర్, ప్రకాశం పార్కులో వాకింగ్ కు వెళ్లేవారికి ఉదయం 8:30 గంటలు దాటితే ఎంట్రీ ఫీజుగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుపతి నగరాన్ని ఎంతో సుందరంగా, అద్భుత నగరంగా రహదారులు, పార్కులు నిర్మిస్తే వాటిని సక్రమంగా మెయింటెనెన్స్ చేయలేక ఇప్పుడు అడ్డదారుల్లో దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం పార్కుల్లో ఎంట్రీ ఫీజు పేరుతో నిలువు దోపిడీ చేయటం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఎక్స్ట్రా బర్డెన్ ఉంటది. మన మధ్య తరగతులు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఒకరు 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ రావాలన్నా కూడా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఆ ట్యాక్స్ పే చేసి అంతా ఇది కట్టారు కాబట్టి ఆ ట్యాక్స్ బర్డెన్ లేకుండా ఉంటే మనకు ప్రశాంతంగా పిల్లలు, ఫ్యామిలీ అంతా రావడానికి, ఆడుకోవడానికి బాగుంటది ప్రశాంతంగా. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా, వచ్చిన డబ్బులతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా తమ్ముళ్లు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో చెవులు చిల్లుపడేలా ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను ఎలా దోచుకోవాలన్న దానిపై దృష్టి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రజలు.